ప్రైజ్ ది లార్డ్. మరి దైవజనులను మీరు గుర్తుపడుతున్నారా, గుర్తించారా? ఇది మనకు ప్రశ్న. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది గుర్తించారు? చేతులు ఎత్తమంటే ఎత్తారు. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరచండి ప్రియులారా. ఇది మనందరికీ ప్రశ్న. ఇది మనందరికీ ప్రశ్న. మీరు దైవజనులకు ఇలాగ చేశారా? చెప్పండి. ఇన్ని సంవత్సరాలు గడిచిపోతూనే మరి చూస్తా అంటేనే 1 జనవరి దగ్గరికి వచ్చేసింది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రాలు చెప్పండి. ఇప్పుడు ఇన్న వాక్యాలన్నీ కూడా గాడికే వస్తాయి. ఇన్న వాక్యాలన్నీ కూడా గాడికే వస్తాయి. ఒక దినమంతా సునేమి పట్టణం మనకు ఎలీషా వచ్చాడట. అక్కడ ఒక గనురాలు, ఆమె పేరేందో అక్కడ రాయబడలే, కానీ ఆ పట్టణంలో ఆమె గనురాలట. దేవుణ్ణి ఎరిగేవారు, దేవుని సేవకులను గుర్తించేవారు, దైవజనులను గుర్తించేవారు ఎవరు? ఆమె పేరు తల్లిదండ్రులు పెట్టిన పేరేందో కానీ పరిశుద్ధ గ్రంథములో రాయబడ్డది ఆమె గనురాలట. దేవుని పనులు చేసేవారు, సేవకులను గుర్తించేవారు, సేవను గుర్తించేవారు, ప్రార్థన గుర్తించేవారు, సభను గుర్తించేవారు, దేవునికి లోబడేవారు, దేవుని కార్యాలు చేసేవారు ఎవరు? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అక్కడ రాయబడుతుంది, అక్కడ మాట. ఏ కులం, ఎవరు, కాస్ట్ నో, కానీ గనురాలు. చదవమా. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట పనివాడైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. ఎవరు పని? దేవుని సేవలో ముందుకు వచ్చేవారు ఎవరు? గుర్తించేవారు ఎవరు? దేవుని గణపరిచేవారు ఎవరు? దేవుని సేవకులను గుర్తించేవారు ఎవరు? చాలామంది పైదిలాడు చెప్పేది కూడా వారు తెలియదు, చూడనట్టు పోతారు. 10 మంది ఉన్న కాడ నాముసే సేవకులను చూస్తే. అక్కడ మీరు ఇవాళ నేను కాజిపేట పోయి చెముటుకోవాల బిడ్డ అరుణ దర్వాజాలు ఎత్తించుకున్నది మమ్మల్ని పిలిచి. అక్కడ
అందట్లో ఆమె చాలా చిన్నగా ఉన్నది, కానీ వాళ్ళందరినీ అక్కడ పాలు పొందింపజేసింది. దర్వాజా ఎత్తిపించింది. మొదటి మాదిగోళ్ళు వాళ్ళంతా ఇప్పుడు క్రైస్తవులైంది. నేను అక్కడికి పోయి చూస్తే నాకు సంతోషం అనిపించింది. సంతోషంలో నా బ్యాగ్ ఆడ మర్చి వచ్చినాను. దానిలో డబ్బులు కూడా ఉన్నాయి, ఫోన్ కూడా అందులోనే ఉన్నది. నాకు అంత మంచిగా అనిపించింది ఆ పిల్ల. మీరు ఒంటరిగా వెళ్ళినప్పుడు జనాల మధ్యలో మీరు నమ్ముకున్న దేవుణ్ణి మీరు గుర్తిస్తారా? దేవుణ్ణి గణపరుస్తారా? అక్కడ దేవుని బిడ్డవన్నీ గుర్తింపు పొందుతావా? వాళ్ళు చెప్పే మాట ఈ నల్లగలుగుతారా మీరు? అక్కడ ఉన్న జన్మలంతటికంటే ఆమె చిన్నగా కనబడుతుంది దాంట్లో, కానీ ఆమె కార్యాలు పెద్దగా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అవన్నీ చూస్తే ఇంట్లో ఒక చిన్న పిల్ల ఆడాలి, పిల్లగాడు ఆడాలి నాకు అనిపించింది. అంత మంచిగా అనిపించింది. అక్కడ దీపం ముట్టించి కుంచం కింద మంచం కింద పెట్టరు, కానీ ఇంటి వారందరికీ వెలిగించుటకు ఆ దీపం స్తంభం కిందనే పెడతారు. ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం. అక్కడికి ఆ పిల్ల పిలిపించి నిన్న నుండే ఫోన్లు చేస్తుంది. ఆరాధన ఏదేమైనా ఆరాధనకు ఆటంకం కలగవద్దని. దేవుని బిడ్డలారా, అక్కడికి చదవమై ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ప్రైజ్ ది లార్డ్. రెండు చేతులెత్తి దేవునికి స్తుతించండి. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలు, రక్షణ పొందిన బిడ్డలు, దేవుని కలిగిన బిడ్డలు, వారు చేసే పని దేవుని భక్తులు చూసి ఆమె తీసుకున్న నిర్ణయం భోజనమునకు రమ్మని ఆయనను బలవంతం చేస్తుందట. అదే కాదు, భర్తకు సలహా ఇస్తుంది దేవుని కార్యాలు చేయాలని, అతనితో చేపియాలని. దైవజనుని గుణ లక్షణాలు, భక్తి, శ్రద్ధ కూడా ఆ భర్తకు చెప్పి పని చేపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇతడు భక్తి గల దైవజనుడని నేనెరుగుదును. ఎవరితో చెప్తుంది? భర్తతో చెప్తుంది. ఇతడు భక్తి గల దైవజనుడని నేనెరుగుదును. అతని గోడ మీద ఒక గది కట్టి మంచము, బల్ల, పీట, దీపస్తంభం ఉంచుతాము. ఈ దారిన వచ్చినప్పుడల్లా ఇందులో బస చేయును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దైవజనుడని మీరు గుర్తిస్తున్నారా? ఎన్ని మీరు రక్షణ పొంది బాప్తిసం పొంది ఇలాంటి పని మీరు ఎవరికైనా ఇలాగ చేశారా? గుర్తించారా? దేవుని సేవలో నిలబడి దేవుని కార్యాలు గుర్తించిలా చేతులు ఎత్తమంటే ఎత్తారు. నేను ఎత్తిపియలే. ఆమె కుమారుడు లేడు. లేకున్నా ఒక దైవజనుని గుర్తించి అతనికి వచ్చినప్పుడల్లా భోజనం, గోడ మీద గది, బల్ల, పీట, మంచం అవన్నీ పెట్టి రెడీ చేస్తే వచ్చినప్పుడు ఇళ్ళల్లో వండుకొని ఇంత శ్రద్ధ భక్తులు మా యందు కనుపరిస్థితివి. నేనేమికేం చేయాలా? ఏమన్నా సాయం చేయాలా అని అడుగుతాను. నేను నా స్వజనుల మధ్యలో ఉన్నాను, నాకు సాయం అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఎంత ఓర్పు, ఎంత నిరీక్షణ, ఎంత విశ్వాసం, ఎంత ప్రయాసం. మీరు పని కట్టుకొని ఇలాంటి పని ఆ అమ్మాయి కూడా మమ్మల్ని పిలిచి దేవుణ్ణి గణపరిచినట్టు
ప్రైజ్ ద లార్డ్. రెండు చేతులు ఎత్తి దేవుణ్ణి స్తుతించండి. మన దగ్గరికి వచ్చి పోతున్నవాడు భక్తి గల దైవజనుడు. అంటే ఇంతకు ముందు కూడా వస్తున్నారు, కానీ వారిని ఆమె గుర్తించలేదు. వారు భక్తి గలవారు కారని, భక్తి లేదని. దైవజనులు వేరు, భక్తి గల దైవజనులు వేరు. మనం ఏం చేస్తున్నాం? ఆమె చేసిన దానికి దేవుడు ఎలిషా భక్తుడు అక్కడ వర్ణిస్తున్నాడు. ఇంత శ్రద్ధ భక్తులు మా యందు కనపరిస్థితివి, మేము మీకేం చేయాలా? ఎవరికి ఎదురుగా వస్తాయి? ఎవరికి వస్తాయి ప్రతిఫలం? చెప్పండి మీరే. ఎవరికి వస్తాయి ప్రతిఫలం? మరి ఏం చేస్తున్నాం? మనలో మనం విమర్శించుకోవాలా. సంవత్సరానికి 320 రోజులు దేవుడు కాపాడినందుకు ఈ జనవరిలో మనం ఏం చేశాం? మనం దుఃఖించవలసి ఉంది. ఇంకా చేయకుండా ఎన్నో మనం మర్చిపోయాం, అజాగ్రత్త చేశాం, అవిశ్వాసంలో ఉన్నాం. దేవుడు చేసిన దానికి సరిగా మనం చేయలేదు. అది తప్పని మనం గుర్తించాలా. చేయలేదని ఏడవాలా. ప్రైజ్ ద లార్డ్. మన దగ్గరికి వచ్చిపోతున్నవాడు భక్తి గల దైవజనుడు. అతనికి గోడ మీద గది కట్టి మంచము, బల్ల, పీట, దీపస్తంభం పెట్టాలి. ఆయన వచ్చినప్పుడల్లా ఇందులో అయినా బస చేస్తాడు, పండుకుంటాడు, ప్రార్థన చేస్తాడు, విజ్ఞాపన చేస్తాడు అని ఆమె గుర్తెరిగింది. గనురాలు ఆమె. దేవుడు గుర్తెరిగాడు. నేను రక్షణ పొంది దేవుని ప్రేమను పొందుకొని మన కొరకైన శిలువ మీద ప్రాణం పెట్టి కొండ దెబ్బలు తిని ముళ్ళ కిరీటం పక్కలో బల్యం, అలాంటి దేవునికి మనం ఏం చేస్తున్నాం మీరు గుర్తించండి. ఇక్కడ 10 రూపాయలు వేసి మీరు పోతారు. అయిపోయిందా? ఇక్కడనే విడిచిపెట్టిపోతే అవి ఎక్కడ రక్షణ పొందింది? అవ ఏం పేరు పెట్టారు? ఆ పట్టణంలో ఆమెకున్న పేరేంటి? ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, మనకు గుర్తెరగాల, శ్రద్ధ భక్తితో ఉండాల, శ్రద్ధ భక్తితోనే చేయాలి పని. శ్రద్ధ భక్తి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మీరు ఎట్లొస్తున్నారు నేను చూస్తున్నా. అది మనకు సరిపోదు. దేవుని రాజ్యం వెళ్ళలేము, క్షమలో నిలబడలేము, సైతాన్ని ఎదిరించలేము. ప్రైజ్ ద లార్డ్. ఇంత శ్రద్ధా భక్తులు మా యందు కనుపరిస్థితివి. ఆ ఎల్సెందోల్చున్నాడు, ఆమెను తీసుకురాపో. అమ్మ నీకేం కావాలని అడుగు. ఏదైనా నేను చేస్తా. ఎవరికి? శ్రద్ధా భక్తి కలిగిన వారికి దేవుడు ముందుకొచ్చి ఏదైనా చేసడానికి దేవుడు ముందుకొస్తాడు. భక్తులు ముందుకొస్తాడు. వారి కొరకు శ్రద్ధ తీసుకుంటాడు. 7 గంటలకి లేచి ఎందుకు పోవాల్సి వచ్చింది? వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి కూటాలు పెట్టి మనందరి భోజనాలు చేసి దేవుణ్ణి గణపరిచింది. సేవకులు గుర్తెరగరా? కృతజ్ఞత చెప్పరా? దేవుని దగ్గర ఏడవరా? శ్రద్ధ భక్తి ఉంటే ప్రైజ్ ద లార్డ్. గట్టిగా స్తోత్రాలు చెప్పండి. ప్రియులారా, అలాంటి స్వభావం మీరు ఏ ఊరికి వెళ్ళినా మీ అత్తగారి ఇళ్ళల్లో మీరు చేయాలా. దేవుని కనపరచాలా, శ్రద్ధాభక్తి చూపించాలా. తల్లిదండ్రికి ఒక్కటే బిడ్డ, ఆయన తండ్రికి పుట్టే రోగాలు అయినప్పటికీ దేవుని బిడ్డలంటే, దేవుని కార్యాలంటే ఎంతో మన జీవితంలో ఇష్టము కలిగి మనం ఉండాలి. మనకున్న సమస్తములో అన్నిటికంటే మన జీవితంలో దేవుని చిత్తమే గొప్పది, దేవుని కార్యాలే గొప్పవి, దేవుని పనే గొప్పదని
ఎవరు అనుకుంటారో వారికి శ్రద్ధాభక్తి ఉన్నట్టే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గనురాలు, ఆ పట్టణంలో గనురాలు దైవజనుడిని చూసి, నీవు వచ్చినప్పుడల్లా ఈ మార్గం అని ఉంది అక్కడ, ఈ మార్గంలో చూడు ఆ మాట. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అక్కడ గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతను బలవంతం చేసిన గనుక అతడు మార్గమున వచ్చినప్పుడెల్లా. ప్రైజ్ ది లార్డ్. అందరు దేవునికి స్తోత్రాలు చెప్పండి. అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయించు వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు మంచి అనిపించింది. శ్రద్ధాభక్తితో ఇంత పని చేశాడు, శ్రద్ధాభక్తితో ఇంత పని చేశాడు. ఆమె ముందంటాడు, ఇంత శ్రద్ధాభక్తి మా యందు కనుపరిచితివి, నేను నీకేం చేయాలా? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రాలు చెప్పండి. మన పని కనబడాలా, మన భక్తి కనబడాలా, మన శ్రద్ధ కనబడాలా, మన శ్రమ కనబడాలా. వచ్చి చూసినప్పుడు ఇంత శ్రద్ధాభక్తులు, ఇంత శ్రద్ధాభక్తులు మా యందు నువ్వు కనుపరిచితివి. దైవజనుల ఎడల, దేవుని ఎడల మీ భక్తి శ్రద్ధలు దయచేసి కనపరుస్తున్నారా? సంతోషం. దేవుడు ఒక దినం మిమ్మల్ని వచ్చి అడిగి, నీకేం చేయాలా, ఇంత చేసావని అడుగుతాడట. ఇచ్చిపుచ్చుకునే ధోరణి మనలో ఉండాలా, శ్రద్ధాభక్తులు మనలో ఉండాలా, క్షమ మనలో ఉండాలా. ఆయన వచ్చినప్పుడే అక్కడ ఆయనకు అర్థమైపోయింది. ఆమెను పిలువు, దేవదూతలు వచ్చి మిమ్మల్ని పిలుస్తాయి, మీ పని వ్యర్థంగా పోదు, వేస్ట్గా పోదు. దైవజనులు వచ్చి నేను పిలుస్తాను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రాలు చెప్పండి. మన భక్తికి విలువ ఉండాలా, భక్తి శ్రద్ధలకు విలువ ఉండాలా, గుర్తింపు ఉండాలా. దాని తర్వాత మీరు ఫలితం పొందుతారు. ఆమెకు కుమారుడు లేడు, ఆమె భర్త పెద్ద మనిషి. ప్రైజ్ ది లార్డ్. వచ్చే ఈ సంవత్సరము నీ కవిగుటిలో కుమారుడు ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీ లోటు తీరుస్తాడు. కానీ శ్రద్ధాభక్తి దేవుడు మన ఇళ్ళ కనపరుస్తాడనే మాట నమ్మదగింది. కాబట్టి మీరు శ్రద్ధాభక్తితో పనిచేయండి. చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయం 36లో ఒక మాట ఉన్నది. సాంసార్ చదువుతాడు. ఏడా పోయిండా? కానివ్వండి త్వరగా. తనతో కూడా భోజనం చేయవలెనని ఆయన అడిగెను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక గుడ్డిలో అతను తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అతడు వాటిని పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్తయైన ఎడల తను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎరుతియో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడు, బోధకుడా చెప్పుమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకటికి ఇద్దరు రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దీనారములను మరి ఒకడు 20 దీనారములను అచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయేను కనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి దీనిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడిగెను. అందుకు సీమోను, అతడు ఎవరికి క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నది
కూర్చున్నదని చెప్పగా ఆయన నీవు సరిగ్గా యోచించితివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా నేను ఈ స్త్రీని చూచుచున్నావే నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళేయలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకునలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె పాదములు ముద్దు పెట్టుకునట మానలేదు. నీవు నూనెతో తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అద్దరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించును కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా రెండు చేతులు స్తోత్రాలు చెప్పండి. చూసారా దేవుని ఏం చేయాలో మనము? పరిసయ్యుడు ఇంటికి పిలిచిండు కానీ ఏం చేయాలా? ఈ స్త్రీని చూస్తున్నావే, ఆయనకేమేం చేసిందో అన్నీ కూడా అద్దద్దులు అని చెప్పాడు. ఈమె విస్తారముగా నన్ను ప్రేమించను కనుక ఈమె విస్తార పాపములు క్షమించబడినాయి. నీతిమంతుడు లేడు, ఒకడైనా లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు. ఆయన పాదములు ముట్టుకున్న ఆ స్త్రీ యువతియో ఎటువంటిదో అని చాలా గర్వపడ్డాడు. కానీ దేవుని దగ్గర మంచి పేరు పొందలేదు, పిలిచాడే. కానీ ఆ స్త్రీ విస్తారముగా ప్రేమించను కనుక ఆమె విస్తార పాపములు క్షమించబడినాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పాపాత్తులమైన మనం దేవుని విషయంలో మనం ఏమి చేయాలి? దేవుని విషయంలో మనం ఏం చేయాలి? అత్తరు బుడ్డి తెచ్చి పరిచయం ఇంట ఉన్నాడని విని ఆమెను ఎవరు పిలువలే. దైవజనుని గుర్తించి ఆయన పాదముల దగ్గర కూర్చుండి ఏడ్చి కన్నీళ్లతో తూడ్చి తల వెంట్రుకలతో తూడ్చి ఆయన పాదాలు ముద్దు పెట్టుకున్నది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో దేవుణ్ణి మనము గుర్తిస్తున్నామా? ఆమె తలంచుకుంటూ పాపాలన్నీ తలంచుకుంటూ ఏడ్చు తన పాదాలు తడిపి తూడ్చింది. ప్రియులారా, ఆ పరిచయని దేవుడు అంటాడు, ఈమెను చూస్తున్నావే, ఆమె ఏమేం చేసిందో చెప్పాడు. ఆమె విస్తారముగా నన్ను ప్రేమించను కనుక విస్తార పాపములు క్షమించబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుని కొరకు మనం ఏం చేయాలా? దేవుణ్ణి గుర్తించాలా, కూడికను గుర్తించాలా, సభను గుర్తించాలా. యేసయ్యను మనం గుర్తుపట్టుకొని మనం చేసిన తప్పైనా తన పాదముల దగ్గర మనం ఏడ్చాలట. ప్రైజ్ ది లార్డ్. మనం గుర్తుపెట్టుకోవాలా, గుర్తించాలా. ఆ గనురాలైన స్త్రీ కూడా ఆమె గుర్తించింది అతన్ని. మనం కూడా దేవుని సేవను గుర్తుపట్టాలి, దేవుని కార్యాలను గుర్తుపట్టాలి, పనిచేసేవాడిని గుర్తుపట్టాలా, శ్రమ పడేవాడిని గుర్తుపట్టాలా, దేవుని సేవను ప్రేమించేవాడిని గుర్తుపట్టాలా, కార్యాలు చేసేవాడిని మనం గుర్తుపట్టుకోవాలి. అందరూ మనమేలే అని మనం చిన్నగా తీసేయవద్దని ఆమె గుర్తుపట్టింది. తన స్థితి మారిపోయింది, తన బతుకు మారిపోయింది. ఈమె కూడా గొడ్రాలుగా ముద్రపడ్డది. కానీ శ్రద్ధా భక్తులు చేశావు కాబట్టి నీకు కుమారుని ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు వచ్చి ఉండడు, మనకు బాకీ ఉండడు. మనం చేస్తే ఒక్కరు చేస్తే 10 బాలు చేస్తాడు. పేదరు అంటాడు యేసయ్యను, నేను సమస్తము కోల్పోయినంటే ఇహలోకంలో 100 రెట్లు నేను నీకు ఇస్తాను దేవుడు చెప్పాడు. ఒక్కటి చేస్తే 100. అది మనం గుర్తించుకునే దేవుని సేవలో పాలు పొందాలి, కూటమిలో పాలు పొందాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయవారు కలరు, నిజముగా
ప్రార్థన చేయవారు కలరని వాక్యంలో ఉంది. అది మనం గుర్తుపట్టకపోతే లాభం లేదు. దేవుని పని గుర్తించే చేయాలా. మీరు గుర్తించే చేశారు, గుర్తు లేకుండా చేయవద్దు. మీరు గుర్తించండి, శ్రద్ధాభక్తులు నిలపండి, దేవుని ప్రేమించండి. అప్పుడే మనము దీవెన పొందుతాము, ఆశీర్వాదం పొందుతాము. మన శ్రద్ధాభక్తికి విలువ ఉంటుంది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. మీరు విన్న వాక్యాలు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఒక్క మాట కూడా జారిపోకుండా అది మన హృదయాలలో దేవుడు భద్రపరచునుగాక, దీవించునుగాక.